నమస్తే అండి. మీరు థంబ్‌నెయిల్‌లో చూసింది 100% కరెక్ట్ అండి. అది ఎందుకని అది కూడా రీజన్ చెప్తాను ఈ వీడియోలో. 'సరిపోదా శనివారం' ఆ సినిమా గురించి ఎంత చెప్పుకున్నా సరిపోదండి. దానికి రీజన్ ఏంటో మీకు కూడా తెలుసు. దాని హైప్ ఏంటో మీకు కూడా తెలుసు. దాని హైప్ వెనకాల ఉన్నటువంటి మెయిన్ పిల్లర్ ఏంటో కూడా మీకు తెలుసు. ఆ మెయిన్ పవర్ ఏందో కూడా మీకు తెలుసు. సో, మెయిన్‌గా 'సరిపోదా శనివారం' ట్రైలర్ గురించి కూడా ఈ వీడియోలో క్లియర్‌గా మాట్లాడదాం. అదే విధంగా 'సరిపోదా శనివారం' డే 1 కలెక్షన్స్ హైప్ ఎలా ఉంది? ఎస్టిమేషన్ కూడా ఏ విధంగా ఉందన్నది కూడా క్లియర్‌గా కాలిక్యులేషన్‌తో నేను చెప్తానండి ఈ వీడియోలో. సో, నా వీడియోస్ గాని మీకు నచ్చుతుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీతో పాటు ఒక 10 మందికి కూడా నా వీడియోస్‌ని షేర్ చేయాలనేసి నేను గట్టిగా కోరుకుంటున్నానండి. సో, 'సరిపోదా శనివారం' సినిమా ట్రైలర్ నాకు చూసి నాకు ఏమనిపించిందంటే, 'నాని' గారి కెరియర్‌లో, 'చిరంజీవి' గారి కెరియర్‌లో మనకి 'ఖైదీ' సినిమా ఒక గ్యాంగ్ లీడరు, 'పవన్ కళ్యాణ్' గారి సినిమాలో ఒక 'గబ్బర్ సింగ్', అదేవిధంగా 'ఎన్టీఆర్' సినిమాలో ఒక 'సింహాద్రి', 'మహేష్ బాబు' సినిమాలో ఒక 'ఒక్కడు' సినిమా. అంటే ఒక 'ఒక్కడు ఒక పోకిరి'. అంటే ఇప్పుడు ఒక హీరోకి ఒక టైర్ 2 నుంచి టైర్ 1 హీరోకి గ్రోత్ అయ్యేటువంటివి కొన్ని సినిమాలొస్తుంటాయన్నమాట ప్రతి హీరోకి. 'నాని' గారి సినిమాలో ఈ సినిమా అలాంటిదనిపించింది. ట్రైలర్ చూస్తే చాలా టిపికల్ అంటే 'వివేక్' గారి సినిమాలో ఉండేటువంటి టిపికల్ నరేషన్ ఈ సినిమాలో ఉంది. చాలామంది ఏందంటే తమిళ్ సినిమా 'మహావీరుడు' సినిమాతో ఈ సినిమాని పోలుస్తున్నారనమాట. నాకు చూస్తే కంప్లీట్‌గా కాంట్రాస్ట్‌గా ఉందండి. ఆ సినిమా డిఫరెంట్. ఈ సినిమా డిఫరెంటు. ఈ సినిమా నరేషన్ విధానం విధానం గాని, మ్యూజిక్ గాని చాలా బాగుంది. వీళ్ళందరికంటే కూడా ముఖ్యంగా నేను ఇంకొక వ్యక్తి గురించి ఈ సినిమా మాట్లాడదామనుకుంటున్నానండి. ఆ వ్యక్తి ఎవరంటే మురళి గారు. సినిమాటోగ్రఫీ నిజంగా 'ఎస్‌జే సూర్య' గారి యొక్క స్క్రీన్ ప్రెజెన్సు, తర్వాత 'నాని' గారి యొక్క స్క్రీన్ ప్రెజెన్సు చాలా కొత్తగా, చాలా డిఫరెంట్‌గా అనిపించిందండి నాకు. దానికి తగ్గట్టుగా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ గూడా వేరే లెవెల్‌లో ఉంటుంది. మెయిన్‌గా నేను ఈ మాస్ ఎలిమెంట్స్ కంటే కూడా ఇంకొకటి ఎక్కువ ఈ సినిమాలో ఎక్స్‌పెక్ట్ చేసేదేందంటే, వివేక్ గారి యొక్క సెన్స్ ఆఫ్ హ్యూమర్. చాలా వెరైటీగా ఉంటుందండి. ఆయన ప్రతి సినిమాలో సెన్స్ ఆఫ్ హ్యూమరు. 'అంటే సుందరానికి' సినిమా నేను ఫస్ట్ డే ఫస్ట్ షోకెళ్ళాను. నేను చూసిన తర్వాత అరే! భలే ఉంది సినిమా హిట్ అయిపోయింది ఇదనుకున్నా. కాకపోతే ఇంటికొచ్చి రివ్యూస్ చూస్తే చాలామంది చాలా బ్యాడ్ రివ్యూస్ ఇచ్చారు సినిమాకి. నాకెందుకో అర్థం కాలేదు. సో, ఆ నెగెటివ్, ఆ బ్యాడ్ రివ్యూస్ ఇవ్వడం వల్లే సినిమా కలెక్షన్స్ కూడా ఆశించినంత రాలేదన్నమాట. కాకపోతే ఈ సినిమాకి ఆ ప్రాబ్లమ్ ఉండదు. ఎందుకంటే ఈ సినిమా ఎనకాల ఒక మెయిన్ పవర్ ఉంది. ఆ పవర్ పేరే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అన్నమాట. సో, మెయిన్‌గా ఈ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గివ్ బ్యాక్ టైమ్ అంటే గివ్ బ్యాక్ ఇవ్వాల్సిన టైము ఆసన్నమైందండి. మీకు అందరికి తెలుసు. 'నాని' గారు పవన్ కళ్యాణ్ గారికి ఎప్పుడు సపోర్ట్ చేస్తూ ఉన్నారనమాట. ఈవెన్ 'వకీల్ సాబ్' సినిమా అప్పుడు టికెట్ రేట్స్ తగ్గించినప్పుడు కూడా 'నాని' గారు సపోర్ట్ చేశారు. అదేవిధంగా టీఎఫ్ఐ నుంచి అంటే 2024 మే ఎలక్షన్స్‌లో టీఎఫ్ఐ నుంచి మొట్టమొదటి వ్యక్తి పవన్ కళ్యాణ్‌కి అఫీషియల్‌గా ట్వీట్ చేసి సపోర్ట్ చేసినటువంటి వ్యక్తి 'నాని' గారు. సో, ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ 'నాని' గారికి సపోర్ట్ చేయాల్సిన సిట్యుయేషను గురువారం ఉంది. ఖచ్చితంగా అందరూ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంకొకటేందంటే సేమ్ బ్యానర్ 'ఓజీ' సినిమా ప్రొడ్యూసర్‌లు ఎవరైతే ఉన్నారో ఆ ప్రొడ్యూసర్‌లే 'సరిపోదా శనివారం' 'నాని' సినిమాకి కూడా ప్రొడ్యూసర్స్ అన్నమాట. ఇంకొకటేంటంటే 'నాని' గారు బై డిఫాల్ట్ 'చిరంజీవి' గారు పవన్ కళ్యాణ్ ఫ్యాను. సో, సేమ్ ప్రొడ్యూసర్స్. అదే విధంగా 'నాని' గారు ఎప్పటికెప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఏ టైంలో సపోర్ట్ చేయాలో ఆ టైంలో సపోర్ట్ చేస్తూ వచ్చారనమాట. నిజంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎవరికైనా సపోర్ట్ చేయాలి, ఎవరికైనా మనం పే బ్యాక్ చేయాలి అనేది ఏదైనా ఉంటే దాంట్లో మొదటి వ్యక్తి 'నాని' గారు. సో, నేనైతే ఫస్ట్ డే ఫస్ట్ షోకి టికెట్ బుక్ చేసుకున్నాను. ఎవరైతే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారో మీరు కూడా ఫస్ట్ డే ఫస్ట్ షోకి టికెట్ బుక్ చేసుకోండి. రెండోదేందంటే 'పుష్ప' కలెక్షన్స్‌ని ఈ సినిమా డే 1 కలెక్షన్స్ తెలుగులో దాటేస్తుందంటే నాకైతే దాటేస్తుందని అనిపిస్తుందండి. దానికి 3 రీజన్స్. ఒకటి 'నాని' గారి 'దసరా' సినిమా డే 1 కలెక్షన్స్ వచ్చేసి అరౌండ్ 20 క్రోర్స్ ఉంటాయి. తర్వాత 'పుష్ప' కలెక్షన్స్ వచ్చేసి అరౌండ్ 34 గ్రాస్ ఉందన్నమాట. అంటే నేను చెప్పేది గ్రాస్‌లో చెప్తున్నాను. సో, 34 గ్రాస్ ఉంది. సో, 'నాని' గారికి 'దసరా' తర్వాత ఫ్యాన్ బేస్ బాగా పెరిగింది మాస్‌లో. అంటే గ్రౌండ్ లెవెల్‌లో తెలంగాణలో గాని, ఆంధ్రాలో గాని గ్రౌండ్ లెవెల్‌లో బాగా మాస్ ఫాలోయింగ్ పెరిగింది. ఇంకొకటేంటంటే 'నాని' గారికి ఇప్పుడున్న మెయిన్ బెనిఫిట్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చాలా వెయిట్ జేస్తున్నారనమాట. అంటే వాళ్ళు ఇంకొక చెప్పాలంటే మినీ 'ఓజీ' లాగా ఫీల్ అవుతున్నారు ఈ సినిమాని. సో, వాళ్ళు 'ఓజీకి' ఎంత ఎక్స్‌పెక్టేషన్స్‌తో ఉన్నారో, ఆ ఎక్స్‌పెక్టేషన్స్ సేమ్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో 'సరిపోదా శనివారం' సినిమాకి కూడా ఉన్నారు. డామ్ షూర్‌గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గురించి మీ అందరికి తెలిసిందే. వాళ్ళు సపోర్ట్ చేసినా వాళ్ళు ఒకవేళ పే బ్యాక్ చేయాలనుకున్నా కూడా వేరే లెవెల్‌లో ఉంటుంది. ఆ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ యాడ్ అయింది. రెండోదేంటంటే 'నానికి' మాస్ ఫాలోయింగ్ భయంకరంగా పెరిగింది 'దసరా' తర్వాత.
అదేవిధంగా నాని గారికి బై డిఫాల్ట్‌గా ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఉన్నారనమాట. సో, వచ్చే సినిమాది కూడా చాలా మంచి టైంలో వస్తుంది. ఆగస్ట్ టైంలో. సో, ఎవరికి కూడా ఎగ్జామ్స్ గాని ఏమి ఉండవు ఈ టైంలో. సో, డామ్ షూర్‌గా అంటే దసరాకే 20,00,00,000 వచ్చింది. ఈ సినిమా ఇంత హైప్‌తో ఉంది. 'ఓజీకి' సరిపోదా శనివారంకి సేమ్ ప్రొడ్యూసర్సు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సపోర్ట్ కూడా ఉంది ఈరోజు. నాని గారికి కూడా ఓన్ ఫ్యాన్ బేస్ వచ్చింది. ఇంకా వేరే హీరో ఫ్యాన్స్ కూడా నాని గారికి సపోర్ట్ చేసే టైము 100% ఉందండి. ఏదైనా ఒక సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఈవెన్ ప్రభాస్ ఫ్యాన్స్ 100% ప్రభాస్ ఫ్యాన్స్ సపోర్ట్ చేయాల్సిన సిట్యుయేషన్ కూడా. ఎందుకంటే రీసెంట్‌గా 'అర్షద్' అనేటువంటి బాలీవుడ్ యాక్టరు రైటరు మొన్న ప్రభాస్ గారిని కొంచెం జోకర్ అనేసి మాట్లాడినప్పుడు ఫస్ట్ వ్యక్తి టీడీఎఫ్ఐ నుంచి గట్టిగా కౌంటర్ ఇచ్చినటువంటి వ్యక్తి నాని గారనమాట. సో, ప్రభాస్ ఫ్యాన్స్ గూడా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గూడా గట్టిగా నాని గారికి సపోర్ట్ చేయాలనేసి నేను కోరుకుంటున్నాను. సపోర్ట్ చేస్తారని గూడా నేను అనుకుంటున్నానండి. ఎవరైతే ప్రభాస్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉన్నారో వాళ్ళందరికీ మీరు ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళ పే బ్యాక్ టైము ఆసన్నమైంది నాని గారికి. ఈళ్ళందరూ యాడ్ అయితే డామ్ షూర్‌గా నాని గారికి 'పుష్ప' 34 క్రోర్స్ కదా! ఈజీగా క్రాస్ అయిపోయే ఛాన్స్ ఉందండి. ఈ మాట నేనెందుకు చెప్తున్నానో మీరు ఈ గురువారం రోజు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత సాయంత్రం మాట్లాడుకుందాం మనం 10 తర్వాత. కలెక్షన్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో. ఎందుకంటే ఇంకొకటి మెయిన్ చెప్పాలంటే ఈ టైంలో ఒక పెద్ద హీరో సినిమా వచ్చి హిట్ అయింది కూడా లేదు. మొన్న 'రవితేజ' గారిది 'మిస్టర్ బచ్చన్' సినిమా ఆశించిన విధంగా ఆడలేదు. అదేవిధంగా 'డబుల్ ఇస్మార్ట్' కూడా ఆశించిన విధంగా ఆడలేదు. సో, హీరో ఫ్యాన్స్ అందరూ కూడా తెలుగు సినిమాని అభిమానించేటువంటి చాలామంది ఫ్యాన్స్ కూడా మంచి సినిమా కోసం, మంచి కంటెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. మీకు 'నాని' సినిమాల గురించి తెలిసిందే. డామ్ షూర్‌గా 'నాని' మార్క్ ఆ మాస్ ఎలిమెంట్స్ డామ్ షూర్‌గా ఉంటాయి. ఇంకొకటేందంటే ఇది పక్కా యాక్షన్ మూవీ అని చెప్తున్నారు. సో, నిజంగా యాక్షన్ సినిమాలు నచ్చే వాళ్ళకి కూడా ఈ సినిమా నచ్చుతుందండి. నేనైతే 'నాని' సినిమాకి 100% సపోర్ట్ చేస్తున్నాను. ఫస్ట్ డే, ఫస్ట్ షోకి కూడా టికెట్ బుక్ చేసుకున్నాను. అదేవిధంగా ఆ సినిమా చూసొచ్చిన వెంటనే మీకు గూడా నేను రివ్యూ ఎలా ఉందనేది గూడా క్లియర్‌గా చెప్తానండి. సో, ఇదొకటి. రెండోదేందంటే ట్రైలర్‌లో గూడా చూస్తే మీరు చాలా టిపికల్ నరేషన్ ఉందండి. అంటే ఒక 'నాని' క్యారెక్టర్ ఏంటంటే శనివారం ఒక యముడిలాగా, మిగతా 6 రోజులు ఒక చిత్రగుప్తుడిలాగా నోట్ చేసుకునేటువంటి క్యారెక్టర్ అన్నమాట. చాలా డిఫరెంట్ క్యారెక్టరు. మెయిన్ ఇంకోటేంటంటే యాడ్ ఆన్ పాయింట్ 'ఎస్‌జే సూర్య' గారు. 'ఎస్‌జే సూర్య' గారిని ఈ మధ్య సినిమాల్లో చూస్తుంటేనే మనకు నవ్వొస్తుందన్నమాట. సో, అందులో వివేక్ గారి సెన్స్ ఆఫ్ హ్యూమర్ గాని కరెక్ట్‌గా గాని యాడ్ అయితే 'ఎస్‌జే సూర్యకి' వేరే లెవెల్‌లో ఉంటుందండి సినిమా. నాకైతే 100% హోప్ ఉంది. 'నాని' గారి కెరియర్‌లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ అని చెప్పడం కంటే కూడా 'చిరంజీవి' గారి సినిమాలో 'ఖైదీ' అదేవిధంగా 'గ్యాంగ్ లీడరు', 'ఘరానా మొగుడు' ఏ రేంజ్‌లో మనం గుర్తుపెట్టుకుంటున్నామో ఈరోజు 'నాని' గారి సినిమాలో కూడా 'సరిపోదా శనివారం' అనే సినిమా ఆ రేంజ్‌లో ఉంటుంది. సో, నేనైతే డామ్ షూర్‌గా సపోర్ట్ చేస్తానండి. మీరు కూడా సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మీ ఫీడ్‌బ్యాక్ కూడా వీడియో కింద కామెంట్ చేయండి. థాంక్ యూ సో మచ్ అండి. హావ్ ఎ గ్రేట్ డే.